Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. I have few questions for you. Yes, please. చూద్దాం. Yeah. Fast గా ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. Okay. One word to describe about yourself. About myself, మరి వన్ వర్డ్ అంటే కష్టం. 4-5 వర్డ్లు కూడా ఏం చెప్పచ్చు, కొంచెం అన్ప్రెడిక్టబుల్ పర్సన్ అండి నేను. unpredictable. యా. Okay. First reaction when you get a offer about a characterization or else anything, acting paranga. I'll definitely ask for the production house details. Okay. A dream role you want to play. Right now ఇందాక నేను అన్నట్టు like I want to do that Mogamai role. Oh, So super. yeah, Glamorous roles or performance oriented roles. of course performance oriented roles. One director you really want to work with. కష్టం sir. I want to work with everyone. Smart and me. Yeah, I want to work with everyone. Any fictional character Mm-hmm. that challenged you the most అంటే ఏ character? ఇప్పటి వరకా ఇప్పటి వరకు fictional character. అలాంటివి ఏం లేవండి, నాకు అన్ని ఈజీగానే అయిపోయినాయి. అండ్ Not about your characters. బయట చూసినటువంటి సినిమాలో fictional ఓ characters అలా అంటారా, which challenged you. టు బికమ్ యాజ్ అన్ యాక్టర్ Yes. అట్లా ఏమో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం గుర్తుకు రావట్లేదు మరి. ఏం గుర్తు రావట్లేదు. Okay, when it comes to the script, స్క్రిప్ట్ ఆబ్వియస్లీ ఐ నో ద ఆన్సర్ ఇప్పుడు దాకా మాట్లాడుతుంది కాబట్టి. Yeah. స్క్రిప్టా లేదంటే మీతో యాక్ట్ చేసే కో యాక్టర్ ఎవరిని కనుక్కుంటే ఫస్ట్ అంటే వాట్ యు సే? డెఫినెట్లీ స్క్రిప్ట్. అందుకే అన్న ఆబ్వియస్లీ ఐ నో ద ఆన్సర్ అని చెప్పి. విచ్ జోనర్ సూట్స్ యు బెస్ట్? లవ్ స్టోరీ ఆర్ థ్రిల్లర్స్? మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి నన్ను ప్లేస్ చేయండి, నేను ఐ బ్లెండ్. అంటే ఆ world లో. అన్నమాట ఏమో. యా. Any shape, anything అన్నమాట. One film you wish you were part of it. ఇప్పటి వరకా అట్లే లేదండి. ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి అట్లా ఎన్ని డిఫికల్ట్ సీన్ ఏమన్నా ఉందా? డిఫికల్ట్ సీన్స్ ఏం లేవు. ఓకే. అండ్ ఒకవేళ డిఫికల్టీ అనిపించినా చుట్టుపక్కల అప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఎండలో ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. దేర్ ఈస్ వన్ యాక్చువల్లీ డిఫికల్ట్ సీన్ అనలేం కానీ ఐ గివ్ యూ ఒక 5 మార్క్స్ ఆన్సర్ ఇక్కడ కొంచెం విత్ మీ. సో ఐ డిడ్ ఎ ప్రాజెక్ట్. నాకు ఎందుకో ఇప్పుడు మీరు అనగానే డిఫికల్టీ అనగానే అది గుర్తొచ్చింది. ఐ డిడ్ ఎ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ మేబీ, వేర్ ఒక పెద్ద ఎడారి లాంటి ప్లేస్లో ఒక ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పరిగెట్టాలి, కింద ఇసుక, మామూలుగా లేదు, 46 డిగ్రీ ఎండ ఆల్మోస్ట్. ఐఎమ్ రన్నింగ్, ఎక్కడో డ్రోన్ షాట్ ఒకటి, ఇంకెక్కడో వైట్ షాట్ ఒకటి పెట్టారు, మొత్తం ఎడారిలా ఉంది. అసలు కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి నాకు, లిటరల్గా బొబ్బలు వచ్చి అసలు నా వల్ల అట్లా ఇట్లా తెలియట్లే, నంబ అయిపోయే కాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫికల్ట్ దిస్ థింగ్, బట్ దట్ ఈజ్ ఆల్సో ఒకలాంటి ఎక్స్పీరియన్స్. అంతే. యా. One compliment you will never forget. మీ కళ్ళు బాగుంటాయి. నాకు ఇస్తున్నారా మీకు ఇచ్చారా? మీవి కూడా చాలా బాగున్నాయి, నాకు కూడా అదే వచ్చింది. నాకు సడన్ గా చెప్తే ఇప్పుడు నాకు ఇస్తుందా చెప్తున్నారు. ఓకే. పర్సనల్ అండ్ లైఫ్ స్టైల్ గురించి, మేకప్ ఆర్ నేచురల్ లుక్? నేచురల్ లుక్ ఆబ్వియస్లీ. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఆర్ వెస్టర్న్ అవుట్ఫిట్స్? బోత్. ఎర్లీ మార్నింగ్ షూట్సా ఆర్ నైట్ షూట్సా? బోత్. యా. విచ్ ఇస్ మోర్ ప్రిఫరబుల్? ఏదంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు, ఎర్లీ మార్నింగ్ నైట్ షూట్స్. నైట్ షూట్స్? ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ట్రాఫిక్ గోలా ఏముండదు, ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు. యా. కాఫీ ఆర్ జ్యూస్? కాఫీ ఆబ్వియస్లీ. యా. ఇన్స్టాగ్రామ్ ఆర్ స్టేయింగ్ ప్రైవేట్? స్టేయింగ్ ప్రైవేట్ ఎనీ డే. Super. On sets fun. Till now, who is the funniest co-actor for you? ఇప్పుడు దాకా మీరు చేసినట్లు. దేర్ ఆర్ మెనీ అండి, ఇప్పుడు ఒక్కరి పేర్లు చెప్తే కొడతారు నన్ను, అంటే మేము కాదా అని ఫోన్లు వస్తాయి నాకు. మోస్ట్ టేక్స్, ద మోస్ట్ రీటేక్స్ ఎవరు తీసుకున్నారు ఇప్పుడు దాకా మీరు యాక్ట్ చేసిన వరకు? రీటేక్స్ ఎవరు ఎక్కువ తీసుకున్నారు గుర్తుందా? ఇది కూడా చెప్తే కొడతారు అలా చెప్పకూడదు. బట్ దెర్ ఈస్ అన్ యాక్టర్, ప్రాజెక్ట్ పేరు ఇవన్నీ రివీల్ చేయను కానీ, లైక్ చేస్తూనే ఉన్నాం. ఏంటంటే ఫస్ట్ టైం యాక్టర్ ఆయన, కెమెరా ఇదంతా. ఐ టోల్డ్ హిమ్ లైక్ బీ కంఫర్టబుల్, మంచిగా ఇట్లా చేసేయండి నార్మల్ అని చెప్పా. బట్ ఆయనకు చెంపలు పట్టేస్తున్నాయి. చూసా 40 minutes పడుతుంది. ఓకే ఫైన్, 46 minutes. I'm like
ప్లీజ్ మీరు ప్రిపేర్ అవ్వండి, నేను కనీసం వెళ్ళి ఇక్కడ కూర్చుంటాను అంతే అని చెప్పి వెళ్ళి పక్కకు వచ్చి కూర్చున్నాను. ఇంకా ఓకే. ఆ ఒక్కరోజు కొంచెం ఇబ్బంది, అంటే నాకు ఇంకా నించోలేకపోయాను నేను, బికాస్ ఐఎమ్ రియాక్టింగ్ కదా. యాక్చువల్ టేక్కి వెళ్ళేసరికి మళ్ళీ రాకపోతే ఇబ్బంది అని చెప్పి నేను వెళ్ళి ఇంకా కూర్చున్నాను. ప్లీజ్ యూ రిహార్సల్, నేను ఇక్కడ నుండి డైలాగ్స్ ఇస్తాను. సో అది కొంచెం ఇబ్బంది పడిన ఇది. ఓకే. మోస్ట్ రీటేక్స్ అంటే చెప్పారు కదా, ఎనీ ఎంబారసింగ్ మూమెంట్ ఆన్ సెట్స్? ఎంబారసింగ్ మూమెంట్స్ ఇప్పటి వరకు అయితే ఏం లేవండి. ఓకే. నో. And a little thing, ever faced rejection in auditions? సో చెప్పాలంటే నేను చాలా తక్కువ ఆడిషన్స్ ఇచ్చిన. Okay. ఇచ్చినాయి ఆల్మోస్ట్ ఓకే అయినాయి. పలాసకు ఆడిషన్ ఇచ్చిన, పలాసకు తీసుకోలేదు కర్ణాటక. కానీ యాక్చువల్లీ అన్న ఎప్పుడు కలిసినా కూడా అమ్మ నీకు మంచి రోల్ వస్తున్నా నేను మన నెక్స్ట్ సినిమాలో విల్ డూ ఇట్ అంటారు. సో నేను హోప్ఫుల్గా ఉన్నా, అన్న ప్లీజ్ మర్చిపోద్దు. One rumor about you that is not true. ఎక్కడండి వచ్చాయి ఛాన్స్? ఇక్కడ ఇప్పుడు రావాలమ్మా, రావాలి. ఐ వాంట్ దట్ డ్రామా ఇన్ మై లైఫ్. Competition in industry is a scary thing or a motivation thing? ఇట్ ఈస్ యాక్చువల్లీ మోటివేషన్. ఎందుకంటే అండ్ నాకెప్పుడు నేను ఎవరిని కాంపిటీషన్గా ఫీల్ అవ్వలేదు ఫస్ట్, బికాజ్ ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరు ఏది డిజర్వ్ చేస్తారో వాళ్ళకి అది వస్తుంది. సో నేను ఎప్పుడు ఎవరిని కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాలి. ఇఫ్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు గాయత్రి ఉంది, గాయత్రికి మెన్షన్ రోజు మళ్ళీ చేసిన తర్వాత వి గాట్ కొంచెం టైం, ఆల్మోస్ట్ 1.5 year కొంచెం. ఆ గ్యాప్లో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నాకు తెలిసిన ఫ్రెండ్ది. సో నేను ఆ కథ ఇదన్నీ నాకు తెలుసు. మేము డిస్కషన్లో కూర్చున్నప్పుడు అరే మా యాక్టర్ ఉంది మెన్షన్ హౌస్ మల్లేష్లో చేసి, షీ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్, అమ్మాయి క్యారెక్టర్ సూట్ అవుతే తీసుకో అని చెప్పాను నేను. వాళ్ళు ఏంటి నువ్వు యాక్టర్ కదా, నువ్వు వాళ్ళని సజెస్ట్ చేస్తున్నావు ఏంటి, నువ్వు కదా అడగాలి. లైక్ ఐ డోంట్ హ్యావ్ అట్లా ఏం లేదు బ్రో, నాకు షీ ఈస్ గుడ్ యాక్టర్, ఆ అమ్మాయి సూట్ అవుతుంది నాకు అనిపిస్తుంది అని అంట. సో ఇఫ్ ఐ గెట్ సంథింగ్ లైక్ దాట్ నేను నా ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తాను. సో there is no competition. Okay. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.